వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 116 నుండి 120 వరకు చూద్దాం. ఆర్టికల్ 116 ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఫర్ క్రెడిట్ అండ్ ఎక్సెప్షనల్ గ్రాంట్స్. పార్లమెంట్ పూర్తి బడ్జెట్ ఆమోదించడానికి సమయం పడుతుంది. అప్పటి వరకు ప్రభుత్వ ఖర్చులు ఆగిపోకుండా ఉండడానికి ఈ ఆర్టికల్ అయితే ఉపయోగపడుతుంది. 3 ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి దీనికి. ఒకటి, ఓట్ ఆన్ అకౌంట్. అంటే బడ్జెట్ పూర్తిగా ఆమోదం పొందే వరకు తాత్కాలికంగా ప్రభుత్వం ఖర్చు చేయడానికి అనుమతి. ఓట్ ఆన్ క్రెడిట్. అత్యవసర పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు. ఎక్సెప్షనల్ గ్రాంట్స్. సాధారణ బడ్జెట్లో లేని ప్రత్యేక అవసరాల కోసం. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి తాత్కాలికంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఇవ్వడం. ఆర్టికల్ 117 ఫైనాన్షియల్ బిల్స్. డబ్బు సంబంధిత బిల్లులను ఫైనాన్షియల్ బిల్స్ అంటారు. ముఖ్యమైన విషయాలు: ఇవి రాష్ట్రపతి సిఫార్సుతోనే ప్రవేశపెట్టాలి. సాధారణంగా లోక్సభలోనే ప్రవేశపెడతారు. ఫైనాన్షియల్ బిల్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఫైనాన్షియల్ బిల్ టైప్ 1, 2 ఫైనాన్షియల్ బిల్ టైప్ 2. ఇవి మనీ బిల్ లాంటివే కానీ కొన్ని విధానాల్లో భిన్నంగా ఉంటాయి. ఆర్టికల్ 118 సభల నియమాలు. పార్లమెంట్ సభలు ఎలా నడవాలి, ఎలా చర్చలు జరగాలి, ఈ నియమాలను రూపొందించుకునే హక్కు లోక్సభ మరియు రాజ్యసభలకు ఉంటుంది. ఉదాహరణకి, సభలో మాట్లాడే విధానం, బిల్లులు ఎలా ప్రవేశపెట్టాలి, ఓటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ సభలు తామే నిర్ణయించుకుంటాయి. ఆర్టికల్ 119 ఆర్థిక వ్యవహారాల ప్రక్రియ. బడ్జెట్ మరియు ఇతర ఆర్థిక వ్యవహారాల చర్చ ఎలా జరగాలి అనే ఈ విధానాన్ని ఈ ఆర్టికలే వివరిస్తుంది. పార్లమెంట్ తన పని వేగంగా చేయడానికి ప్రత్యేక నియమాలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా బడ్జెట్ చర్చలు ఆలస్యం కాకుండా ఉండేందుకు ఇది అయితే ఉపయోగపడుతుంది. ఆర్టికల్ 120 పార్లమెంట్లో ఉపయోగించే భాష. పార్లమెంట్లో ప్రధానంగా ఉపయోగించే భాషలు హిందీ మరియు ఇంగ్లీష్. కానీ ఒక సభ్యుడు హిందీ లేదా ఇంగ్లీష్ మాట్లాడకపోతే తన మాతృభాషలో మాట్లాడడానికి అనుమతి ఉంటుంది. అదే సమయంలో అనువాదం అంటే ట్రాన్స్లేషన్ని ఏర్పాటు చేస్తారు. దీనివల్ల అన్ని ప్రాంతాల సభ్యులు సభల్లో పాల్గొనగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.